జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో చేనేత కార్మికులకు బీజేపీ పార్టీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మహిళా మోర్చా రాష్ట్ర కార్యదర్శి శైలజ మరియు ఆధ్వర్యంలో పీఎంఎస్బీవై ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకం గురించి వివరించారు. చేనేత కార్మికుల వద్ద బట్టలు కొనుగోలు చేశారు. కొంతమంది చేనేత కార్మికులను సన్మానించారు. చేనేత కార్మికులను కేంద్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాల ద్వారా ఆదుకుంటుందని తెలియజేశారు. చేనేత వృత్తులను ప్రోత్సహిస్తూ చేనేత దినోత్సవ సందర్భంగా మేము మహిళా మోర్చా తరఫున భాస్కర్పేటలోని మగ్గం వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈరోజు వాళ్ళకి సన్మానం చేయడం, మహిళలకి సురక్షా బీమా యోజన కట్టించి విధంగా నరేంద్ర మోడీ గారు ఈరోజు జాతీయ చేనేత దినోత్సవాన్ని దేశమంతా జరుపుకుంటున్నారు. దీనిలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ చేనేత వస్త్రాలను అందరూ కొనుగోలు చేసి చేనేత కార్మికులకు ప్రోత్సహిస్తూ వాళ్ళకి జీవనోపాధిని కల్పించే విధంగా చేనేతను ముందుకు తీసుకుపోవాలని 2015 ఆగస్టు 7వ తేదీన జాతీయ చేనేత దినోత్సవంగా ప్రకటించడం జరిగింది. ప్రభుత్వం కూడా దీని మీద శ్రద్ధ వహించి చేనేత వస్త్రాలను భారీగా కొనుగోలు చేసి వాళ్ళకి స్టాల్స్ కానీ ఎగ్జిబిషన్ ద్వారా వాళ్ళకి కొనుగోలు చేసే విధంగా, అమ్మకం జరిగే విధంగా. భారతదేశం ఎన్నో కులవృత్తులకు పుట్టినిల్లు. దానిలో భాగంగా ఈరోజు జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఈరోజు చేనేత కాలనీకి వచ్చి వాళ్ళని సన్మానించడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. అలాగే విశ్వకర్మ యోజన, నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టిన విశ్వకర్మ యోజనలో వీళ్ళు కూడా ఒక భాగంగా ఉన్నారు. ఆ విశ్వకర్మ యోజనలో సంబంధించిన పథకాలు వీళ్ళకి అందరికీ ఆ పథకాలు అందించాలనే ఉద్దేశంతో సురక్ష బీమా యోజన కూడా ఇక్కడ తీసుకొచ్చి అందరికీ కల్పించడం జరిగింది. ఇలాగే వోకల్ ఫర్ లోకల్ అనే నినాదంతో మేము ఇక్కడికి వచ్చి వాటిని ప్రోత్సహించాలనేసి అందరినీ కోరుకోవడం జరిగింది. ఎందుకంటే జరుగుతున్న కాలం నుంచి ఎన్నో రెడీమేడ్ వస్త్రాలు, ఎన్నో సిల్క్ వస్త్రాలు అవన్నీ వచ్చి చేనేత వృత్తి కనుమరుగయ్యే పరిస్థితుల్లో కూడా జాతీయ చేనేత దినోత్సవం అన్ని ప్రవేశపెట్టి వాటిని ప్రోత్సహించడం ఎంతో సంతోషంగా భావిస్తున్నాము. అలాగే ప్రతి ఒక్కరూ చేనేత వస్త్రాలను ప్రోత్సహించాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. భారతదేశం ఎన్నో కులవృత్తులకు పుట్టినిల్లు. చేనేత పరిశ్రమ అన్నది ప్రధాన భూమికి పోషించింది. దాని తర్వాత తెలంగాణకు చెందిన రాజోల ఆనంద భాస్కర్ అనే వ్యక్తి ఈ చేనేత జాతీయ దినోత్సవం ఏ రోజు జరుపుకోవాలని పరిశోధన చేసి ఆ రోజు స్వాతంత్ర ఉద్యమంలో కీలక సమావేశం ఆగస్టు 7వ తేదీన జరిగింది కాబట్టి దానిని అనేక మంది వ్యక్తులతో చర్చించిన తర్వాత ఆయన రాజ్యసభ సభ్యులైన తర్వాత రాజ్యసభలో ప్రస్తావించారు. దానికి 2014లో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఆ రోజు జౌళి శాఖ మంత్రిగా ఉన్న వ్యక్తితో మాట్లాడి ఈ రోజును జాతీయ